శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ పరదేవతాయై నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర. येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అట్లాగే విద్యాభ్యాస కాలాన తమ అమృత హస్తాలతో అన్న ప్రసాదం పెట్టిన మాతృమూర్తులకు, ఎంతో ఆదరణ చూపిన తండ్రులకు, అట్లాగే అక్షర భిక్షను ప్రసాదించి పునర్జన్మనిచ్చినటువంటి శ్రీ గురుదేవులకు హృదయపూర్వకముగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. శ్రీ పరదేవతా స్వరూపులారా, పాండవులు శతయూపాశ్రమానికి వెళ్ళి ధృతరాష్ట్రాదులను చూచి వచ్చిన తరువాత తతో దినే తృతీయే చ ధృతరాష్ట్ర సభూపతిః దావాగ్నినా వనే దగ్ధః సభార్యః కుంతి సంయుతః. ధర్మరాజాదులు ఆశ్రమానికి వెళ్ళి వచ్చిన తర్వాత 3వ రోజున ఈ ధృతరాష్ట్రాదులు ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంతంలో దావానలము ఏర్పడింది. అది క్షణాలలోనే ఆ ప్రాంతమంతా కూడాను కప్పివేసింది. ఆ మంటలలో పడి ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి దగ్ధమైపోయారు. ఆ సమయంలో సంజయుడు తీర్థయాత్రలకు వెళ్ళటం జరిగింది. ఈ విషయము తెలుసుకొని ధర్మరాజు చాలా దుఃఖించాడు. క్షత్రింశేథ గజే పరిషే కౌరవాణాం క్షయాత్ పునః ప్రభాసే యాదవాన్ సర్వే విప్రశాపాత్ క్షయం గతాః. కురుక్షేత్ర యుద్ధం జరిగి కౌరవుల నాశనము పూర్తి అయిన తర్వాత 36 సంవత్సరాలకు యాదవులకు బ్రాహ్మణ శాపము తగలటం ప్రారంభమైంది. దాంతో ఒక రోజున ఈ యాదవులందరూ కూడాను ప్రభాస తీర్థానికి వెళ్ళటం జరిగింది. అక్కడ విందు వినోదాలతో కాలం గడుపుతూ ఉన్నారు. వాళ్ళు సేవించినటువంటి మద్యం ప్రభావం వల్ల ముందు సరస సంభాషణలు, పర్యాచకాలు అయిపోయి చివరికి తిట్లు, తగాదాలు వారి మధ్య ఏర్పడ్డాయి. అరుచుకున్నారు, తిట్టుకున్నారు, బాదుకున్నారు, పరస్పరం చంపుకున్నారు. అది ఎంతవరకు వచ్చిందంటే బలరామకృష్ణులు, వసుదేవుడు మొదలైన కొద్ది మంది వారు మాత్రమే ఆ యదువంశంలో మిగిలి ఉన్నారు.
ఈ ఈ యదువంశ నాశనాన్ని గురించి ఎప్పుడైతే విన్నాడో బలరాముడు వైరాగ్య భావనతోటి తపస్సు చేసుకుంటానికి అడవికి వెళ్ళి అక్కడే తన అవతారాన్ని చాలించాడు. ఈ విషయము శ్రీకృష్ణ భగవానుడికి కూడా తెలిసింది. ఆయన కూడా తపస్సు చేసుకుంటానికని చెప్పి అడవికి వెళ్ళాడు. ఆ సమయంలో వ్యాధబాణహతశాపం పాలయన్ భగవాన్ హరి. ఆ అడవిలో ఒక చోట శ్రీకృష్ణ భగవానుడు పడుకొని ఉండగా అతనిని చూచి ఒక బోయవాడు ఒక మృగము అని చెప్పి అనుకున్నాడు, భ్రమించాడు. దాంతో అతను ఒక పదునైన బాణాన్ని వేశాడు కృష్ణుడిపైకి. అది కృష్ణుడి అరికాలికి బాగా గుచ్చుకుంది. దానితోటి కృష్ణ భగవానుడు ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోయాయి. ఆ విధంగా కృష్ణ భగవానుడు అవతారాన్ని చాలించడం జరిగింది. శ్రీకృష్ణుని మరణ వార్త విని వసుదేవుడు యోగ పద్ధతి ద్వారా అంటే యోగాగ్నిని కల్పించుకొని శ్రీ భువనేశ్వరిని ధ్యానిస్తూ సిద్ధిని పొందాడు. శ్రీరామావతారంలో విష్ణువు రాముడిగా వాలిని నిష్కారణంగా చంపాడు. ఆ పాప ఫలితంగా ఈ ద్వాపర యుగంలో విష్ణువు కృష్ణుడుగా అవతరించి ఈ విధంగా బోయవాడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవటం జరిగింది. ఆ బోయవాడు ఎవరో కాదు, త్రేతాయుగంలో వాలి యొక్క కుమారుడే అంగదుడు అనేవాడు ఈ ద్వాపర యుగంలో బోయవాడుగా పుట్టి ఈ శ్రీకృష్ణ భగవానుడు అవతారాన్ని చాలించడానికి కారణభూతుడైనాడనమాట. ఈ ఘట్టంలోని ఈ బోయవాని వృత్తాంతం జగన్నాథ మహాత్మ్యం అనేటువంటి గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. శ్రీకృష్ణుని యొక్క శరీరమే కొంతకాలానికి దారువు అంటే కట్టెగా మారింది. అదే జగన్నాథుని విగ్రహం అయింది. శ్రీకృష్ణుడిని అరణ్యంలో వెతుకుతూ వచ్చినటువంటి అర్జునుడు అతన్ని మృతదేహాన్ని చూసి ఎంతో దుఃఖించాడు. ఆ మృత కళేబరానికి దహన సంస్కారాలు చేశాడు. తర్వాత ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి యదువంశం వారందరికీ కూడాను అంత్యక్రియలు చేశాడు. ఆ తర్వాత అంతవరకు కళకళలాడుతూ ఉన్నటువంటి ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. అంటే ఆ నగరం సముద్రంలో మునిగిపోయింది. అర్జునుడు ద్వారకా నగరంలో చనిపోగా మిగిలిన వాళ్లను తీసుకొని హస్తినాపురానికి బయలుదేరాడు. కృష్ణ పత్న్యస్తదా మార్గే చోరాభీరైచ లుంఠితాః ధనం సర్వం గృహీతం చ నిస్తేజత్యార్జునో భవతు. ఈ అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క అష్ట మహిషులను ఇంకా ఇతర ప్రముఖ స్త్రీలను వృద్ధులు పిల్లలను తీసుకొని హస్తినాపురానికి వస్తుండగా ఆ అడవి దొంగలు
వారి మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ధనాన్ని కొల్లగొట్టుకు వెళ్ళారు. అంత గొప్ప విలుకాడైనటువంటి అర్జునుడు కూడాను ఏమాత్రము వారిని ఎదుర్కోలేకపోయినాడు. వాళ్ళు చేసే పనిని అడ్డగించలేకపోయాడు. దీనిని అందుకే అంటారు విధి ఎంతో బలీయమైంది అని. ఒకప్పుడు గాంధీవము చేతిలో ఉంటే అర్జునుడికి అపజయము అనేది ఉండదు. అటువంటిది ఆ గాంధీవమే ఉండగానే ఆయన నిర్బలుడైపోయాడు, నిస్సత్తువ కలిగిన వాడైపోయాడు. తన స్థితికి తానే జాలిపడ్డాడు. ఇట్లా అయిన తర్వాత ఇంద్రప్రస్థానానికి చేరిన తర్వాత ఆ ఇంద్రప్రస్థానానికి అనిరుద్ధుని కుమారుడైనటువంటి వాడు వజ్రనాభుడు అనేవాడు ఉన్నాడు. వాడినే వజ్రుడు అని కూడా అంటారు. ఆ వజ్రనాభుడిని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించాడు, పట్టాభిషిక్తుడిని చేశాడు. తర్వాత అర్జునుడు తన చేతకాని తనాన్ని దుఃఖాన్ని వ్యాసుని ఎదుట వెళ్ళబుచ్చుకున్నాడు. అప్పుడు వ్యాసుడు అర్జునుడిని పునర్యదా హరిస్త్వం చ భవితాసి మహామతే తదా తేజస్తవాత్యుగ్రం భవిష్యతి పునర్యుగే. ఓ అర్జున, దుఃఖించబాకు. భగవంతుడు మరలా ఈ భూమి మీద పుడతాడు. అప్పుడు ఆయనతో పాటు నీవు కూడాను పుడతావు. అప్పుడు నీవు బల పరాక్రమాలతో ఎవరూ కూడా ఎదుర్కోలేని స్థితిలో ఉంటావు అని చెప్పి ఓదారుస్తాడు. తర్వాత ఈ అర్జునుడు హస్తినాపురానికి వెళ్ళి జరిగినటువంటి ఈ విషాద ఘట్టాన్ని మొత్తము కూడాను ధర్మరాజాదుడికి చెప్తాడు. ఇది విన్నటువంటి పాండవులందరికీ కూడాను ఒక రకమైనటువంటి వైరాగ్యం కలిగింది. దాంతో వాళ్ళు హిమాలయాలకు వెళ్ళాలి, శేష జీవితం గడపాలి అని చెప్పి అనుకున్నారు. షట్త్రింశద్వార్షికం రాజ్యే స్థాపయిత్వోత్తరాసుతం నిర్జగామ వనం రాజా ద్రౌపద్యా భ్రాతృభిః సహ క్షత్రింశచ్చైవ వర్షాణి కృత్వా రాజ్యం గజాహ్వయే. ఇక 36 పరిపాలనకు భరతవాక్యం పలికాడు ధర్మరాజు. అంతేకాకుండా 36 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభిమన్యుని కుమారుడైనటువంటి పరీక్షితుకు హస్తినను అప్పగించాడు. అంటే పరీక్షితును హస్తినాపుర రాజ్యానికి రాజుగా ప్రకటించాడు. తర్వాత ద్రౌపదితో కలిసి మొత్తము 6 కలిసి హిమాలయాలకు బయలుదేరారు. అక్కడే వాళ్ళు తమ దేహాలను చాలించడం జరిగింది. ఇట్లా ఉంటుండగా పరీక్షిత్తు కూడాను చాలా ధర్మబద్ధంగా 60 సంవత్సరాలు పాలన చేశాడు. వినాశకాలే విపరీత బుద్ధికి అన్నట్లుగా ఎంత వృద్ధిలో ఉన్నవాళ్ళకైనా నాశనము అనేది తప్పదు. ఆ నాశనానికి కూడా ఏదో వంక కనపడుతూ ఉంటుంది. వాస్తవంగా వృద్ధి ఎంత సహజమో
పుట్టుక ఎంత సహజమో, వృద్ధి ఎంత సహజమో, మళ్ళీ నాశనము కూడాను అంతే సహజమైనది. అందువల్ల ఈ పరీక్షిత్ మహారాజుకు కూడాను అటువంటి దుర్దశ పట్టింది. ఆయన ఒకనాడు వేటకు అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక మృగాన్ని వెతుకుతూ చాలా దూరం ప్రయాణం చేశాడు. బాగా అలసిపోయాడు. దాహం వేస్తున్నది. ఎక్కడా కనుచూపు మేరలో సరస్సు, చెరువులు లాంటివి ఏమీ లేవు. ఒక చెట్టు నీడను కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే కొద్దిగా దూరంలో ధ్యానం చేసుకుంటున్నటువంటి ముని కనిపించాడు. ఆయన దగ్గరకు వెళ్ళి, ఓ మహర్షి, నాకు దాహం వేస్తున్నది, మంచినీరు ఇప్పించండి అని చెప్పి ప్రార్థించాడు. ఒకటికి 2 సార్లు అడిగినప్పటికీ ఆ మునిలో ఎటువంటి చలనం లేదు. కారణం ఏంటంటే ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. ఈ రాజుకు కావాల్సిన నీరు ఎప్పుడైతే లభించలేదో, అంటే కోరిక తీరలేదు, వెంటనే కోపం వచ్చింది. ఇది సహజం. కామం తీరకపోతే కోపంగా మారుతుంది అది. అట్లాగే ఇక్కడ కూడాను పరీక్షిత్తు పట్ల అట్లానే జరిగింది. అంత ధర్మాత్ముడైనప్పటికీ అప్పటికే ఆయనను కలిపురుషుడు ఆవహించి ఉండటం వల్ల ఎటువంటి రాజుకు కూడాను కలగనటువంటి చెడు ఆలోచన వచ్చింది. దాంతో ఆయన ఏం చేశాడంటే దగ్గరలోనే చచ్చి పడి ఉన్నటువంటి ఒక పామును తన వింటి కొనతో తీసి దానిని ధ్యానము చేసుకుంటున్నటువంటి ముని మెడలో దండగా వేశాడు, మాలగా వేశాడు. కానీ ఆ మునిలో ఎటువంటి చలనము లేదు. అసలు ఆయన మన స్పృహలోనే లేడు. ఇక పరీక్షిత్తు కూడాను తన దారిన తాను హస్తినాపురానికి వెళ్ళాడు. ఇట్లా ఉంటుండగా ఆ సమీపంలో ఈ ముని యొక్క కుమారుడు గవిజాతుడు అనేటువంటి బాలుడు తన సహచరులతోటి అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. అలా ఆడుకుంటున్నటువంటి ఆ గవిజాతునికి ఓ ముని బాలకుడు వచ్చి, ఓ గవిజాతుడా, మీ తండ్రి యొక్క మెడలో ఎవరో చచ్చిన పామును వేశారు అని చెప్పాడు. దాంతో ఈ బ్రహ్మచారి అయినటువంటి గవిజాతుడికి ఎంతో ఆగ్రహం వచ్చింది, ఆవేశం వచ్చింది. దాంతో అతను ఏం చేశాడంటే శశాప నృపతిం క్రుద్ధో గృహీత్వాసు కరే జలం పితుః కంఠేద్య మేయేన వినిక్షిప్తో మృతోరగః తక్షకః సప్తరాత్రేణ తం దశేత్ పాపపూరుషం. అప్పుడు ఆయన ఆ ముని బాలకుడు పేరుకి బాలకుడే కానీ వాడు బ్రహ్మచారి కావటం వల్ల వాడికి ఉండేటువంటి నియమ నిష్టల వల్ల మంత్ర జపం వల్ల గొప్ప వాక్శుద్ధి కలిగిన వాడైనాడు. అటువంటి వాళ్ళు మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా ఇక దానికి తిరుగుండదు. అట్లానే ఈ గవిజాతుడు కూడాను చేతిలో నీటిని తీసుకొని మా తండ్రి మెడలో ఎవరైతే ఈ చచ్చిన పామును దండగా వేశారో వాడు ఇప్పటి నుండి 7వ రోజు రాత్రికి తక్షకుడు అనేటువంటి విష సర్పము చేత కాటు వేయబడతాడు అని చెప్పి చెప్పించాడు.
ఈ ముని శిష్యుడు ఒకడు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫలానా వాడు మిమ్మల్ని ఈ విధంగా శాపం పెట్టాడు, మీ మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి అని చెప్పడం జరిగింది. వెంటనే పరీక్షణ్ మహారాజు ఏం చేశాడంటే తను చేసిన పనికి పశ్చాత్తాపడి తర్వాత మంత్రుల్ని కూడా పిలిపించి వాళ్ళకి తను పొందిన శాపాన్ని గురించి చెప్పాడు. అంతేకాకుండా చావు తప్పదు, దానిని ఎవరూ కూడాను ఆపలేరు. అయినను ఆపదలు వచ్చినప్పుడు శాస్త్రాలలో చెప్పిన ఉపాయాలను జారబిడుచుకోకూడదు అని చెప్పి పండితులు చెప్తారు. మనులు, మంత్రాలు, ఔషధాల ప్రభావం వలె ఉపాయం వల్ల కూడాను ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పలేము. అయినను వాటిని అవసర సమయాల్లో ఉపయోగించడం వల్ల ప్రయోజనం కలగవచ్చు కదా. ఎందుకంటే పూర్వము ఒక ముని భార్యను పాము కాటు వేస్తే ఆమె చచ్చిపోయింది. ఆ ముని తన మంత్ర ప్రభావంతో భార్యను బ్రతికించుకున్నాడు. తన ఆయుర్దాయములో సగ భాగాన్ని ఆమెకు ఇచ్చాడు. భవితవ్యే న విశ్వాసః కర్తవ్యః సర్వథా బుధైః. అందువల్ల వివేకము ఉన్నవాడు భవిష్యత్తుపై నమ్మకం లేనప్పటికీ ఎప్పుడూ తన తెలివితేటల మీద ఆధారపడాలి. అట్లాగే తను చేయవలసిన పనిని నిర్వర్తించాలి. అందువల్ల మంత్రులారా, మునుల యొక్క దృష్టాంతం మన ఎదుటే ఉంది కదా, పరీక్షించుదాం, తప్పక ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం కలగకపోతే దైవే మతిం సమాధాయ యస్తిష్ఠేతు నిరుద్యమః ప్రయత్నచ్చోద్యమే కార్యో యదా సిద్ధిం నయాతి చేత్ తదా దైవం స్థితం చేతి చిత్తమాలంబయేత్ బుద్ధః. పండితులు విధిలో ఇట్లా జరగాల్సి ఉంది కాబోలు అని తమకు తాము సమాధానం పడతారు. అట్లాగే మనం కూడా ఆ మార్గాన్ని అనుసరించుదాం. ప్రయోజనం కలిగితే కలుగుతుంది, కలగకపోతే కలగదు. మన పని మనం చేయాలి కదా అని పరీక్షిత్తు తన మంత్రులతో అంటాడు. అంతేకాకుండా ప్రమద్వర రురువుల వృత్తాంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని తనకు వచ్చినటువంటి ఈ అపాయాన్ని పోగొట్టే మార్గం ఆలోచించండి అని కూడాను మంత్రులను ఆదేశిస్తాడు పరీక్షిత్తు. అప్పుడు వాళ్ళు అంటారు కదా, అయ్యా ఆ మంత్రి కుమారుడు, ముని కుమారుడు మొదలైన వాళ్ళ గురించి మీరు ప్రస్తావన చేశారు కదా, ఆ ముని కుమారుని వృత్తాంతాన్ని మాకు వివరంగా చెప్పవలసింది అని చెప్పి అంటారు. శ్రీ పరదేవతా స్వరూపులారా, పరీక్షిత్తు చెప్పినటువంటి ప్రమద్వర రురువుల వృత్తాంతాన్ని తర్వాత ఎపిసోడులో తెలుసుకుందాం. ఈ ఎపిసోడులోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంటు ద్వారా తెలపండి. తద్వారా ఈ ఛానల్ను ప్రోత్సహించండి.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ గురు చరణ సమర్పితోస్తు.